ఈపీఎఫ్ఓ ఈఓఏఓకి సంబంధించి ప్రస్తుతం టూ టైప్ ఆఫ్ స్టూడెంట్స్, టూ టైప్ ఆఫ్ కేటగిరీస్ కనిపిస్తున్నాయి. ఒకళ్ళు అసలు ప్రిపరేషనే స్టార్ట్ చేయలేదు, ఇప్పుడు స్టార్ట్ చేస్తే సరిపోతుందా సార్? రెండో టైపు, సార్ ఎంసీక్యూ సాల్వ్ చేస్తున్నాం కానీ ఎక్కడో ఇంకా సిలబస్ మొత్తం 100% కంప్లీట్ అవ్వలేదు అనిపిస్తూ ఉంది. ఎంసీక్యూస్లో స్కోర్స్ బాగా తక్కువ వస్తున్నాయి. మేము టెస్ట్ సిరీస్ రాస్తున్నాం, అందులో కూడా స్కోర్స్ బాగా తక్కువ వస్తున్నాయి. సో మా కోసం అని చెప్పి ఒక మంచి ప్రయారిటీ స్ట్రాటజీ ఒకటి కావాలి సార్ అని చెప్పి అడుగున్నారు. మీకోసం అని చెప్పి నేను మీకు హై ఈల్డ్ 70 టాపిక్స్, ఎంత హై ఈల్డ్ అంటే మోస్ట్ 70 క్వశ్చన్స్ ఎక్స్పెక్టెడ్, ఒక్కో టాపిక్ నుంచి ఒక్కో క్వశ్చన్ పక్కా 100% వచ్చేలాగా నేను మీకు ఈ టాపిక్స్ ఎక్స్పెక్ట్ చేసి నేను తీసుకొని వచ్చి ఇచ్చాను. లిస్ట్ అవుట్ చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకొని అవసరం చోటు నోట్ చేసుకుంటూ వెళ్ళండి. 2012 నుంచి 23 వరకు ప్రతి ఈపీఎఫ్ఓ పేపర్ అనలైజ్ చేసి అట్ ద సేమ్ టైం యూపీఎస్సి సంబంధించిన లాస్ట్ 10 years పేపర్స్, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ పేపర్స్ కూడా అనలైజ్ చేసి నేను మీకు ఈ 70 టాపిక్స్ లిస్ట్ అవుట్ చేసి తెచ్చిచ్చాను. ఓకే, ప్రతి సబ్జెక్ట్లో మీరు జిఎస్ కానీ, మ్యాథ్స్ కానీ, ఈపీఎఫ్ఓ స్పెషల్ సబ్జెక్ట్స్ కానీ ప్రతి దాంట్లో కవర్ అయ్యేలాగా ఈ టాపిక్స్ ఉండబోతున్నాయి. దీనికి సంబంధించి 70 టాపిక్స్, ఓన్లీ 70 టాపిక్స్, రోజుకి 2 టాపిక్స్, అంటే మీరు గట్టిగా 30 నుంచి 35 రోజుల్లో సిలబస్ కంప్లీట్ చేయగలరు. అవసరమైన మీకు కావాల్సింది 60 క్వశ్చన్స్ వస్తే చాలు. మీకు 60 క్వశ్చన్స్ వస్తే చాలు. 60 నుంచి 65 మీకు కట్ ఆఫ్ తేలుతూ ఉంటుంది. ఆ క్వశ్చన్స్, నేను మార్క్స్ అనట్లేదు, క్వశ్చన్స్. ఓకేనా? మార్క్స్ చూసుకున్నాం అనుకుంటే ఒక్కో క్వశ్చన్కి మీరు వేరియేషన్ వేసుకుంటూ వెళ్ళారు అనుకుంటే అప్ అండ్ డౌన్ ఈజీ హార్డ్ వేసుకుని వెళ్తే ఈజీగా కట్ ఆఫ్ క్లియర్ చేయవచ్చు, ఒకవేళ మీరు 60 to 70 టాపిక్స్ బాగా స్ట్రాంగ్ అయితే. ఓకేనా? దీని నుంచి మీకు 70 to 80% సిలబస్ ఈ 70 టాపిక్స్లోనే కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మీకు ఎగ్జామ్లో ఇన్సూరెన్స్ అనే టాపిక్ ఉందండి. ఇది ఒక 70 పేజీలు మీకు మెటీరియల్ ఉంది అనుకుందాము. దీని నుంచి 2 క్వశ్చన్స్ పడతాయి అనుకుందాము. ఎకానమీ అనే టాపిక్ ఉంది. ఇది ఒక 500 పేజీలు మెటీరియల్ ఉంది అనుకుందాము. ఇందులో నుంచి 3 క్వశ్చన్స్ లేదా 4 క్వశ్చన్స్ పడతాయి. సో ఏది హై ఈల్డ్ మీకు? ఎకానమీ 500 పేజీలా, లేదంటే ఇన్సూరెన్స్ 70 పేజీలా? 2 మార్కులు వస్తున్న ఇన్సూరెన్సే హై ఈల్డ్ మీకు. ఎందుకు హై ఈల్డ్ అంటే 70 పేజీలు చదివితే నీకు 2 మార్కులు వచ్చేస్తున్నాయి. 500 పేజీలు చదివితే అందులో నుంచి 3-4 మార్కులు వస్తున్నాయి. కానీ అవి ఎక్కడి నుంచి అడుగుతాడో కూడా మనకు అర్థం కాదు. నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఎక్కువ ఉంటాయి, ఇన్సూరెన్స్లో తక్కువ ఉంటాయి. ఓకేనా? అలా చెప్తున్నాను, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అలా అని కాదు. సో ఎనీవేస్, ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఎక్కడెక్కడైతే లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ ఉన్నాయో మీకు అందించే ప్రయత్నం నేను చేస్తాను. ఈ 70 టాపిక్స్ నేను మీకు పీడిఎఫ్ కూడా చేసి ఫ్రీగా టెలిగ్రామ్లో కూడా అవైలబుల్ చేస్తాను. సో ఎక్కడ ఉంటుంది, ఎప్పుడు టెలిగ్రామ్లో ఏం డౌన్లోడ్ చేయాలి ఏంటి కంప్లీట్గా నేను మీకు ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, టెలిగ్రామ్లో ఇప్పుడు వెళ్ళి కింద డిస్క్రిప్షన్లో లింక్ చూసి ఓపెన్ చేసి చూడకండి, అక్కడ ఉండదు పీడిఎఫ్. నేను చెప్తాను ఎప్పుడు పోస్ట్ చేస్తాను ఏంటి అనేది వీడియోలో. మీన్వేల్ నేను ఒక్కొక్క సబ్జెక్ట్ మాట్లాడుకుంటూ ఎలా వస్తుంది పీడిఎఫ్ ఏంటి కవర్ చేసుకుంటూ వెళ్తామని చెప్పి క్లియర్ చెప్తాను. ఓకేనా? అయితే వీడియో సోర్స్ కూడా చెప్తాను. వీడియో సోర్సులు ఎక్కడ మంచి హై ఈల్డ్ వీడియోస్ కనిపిస్తాయి దీనికి సంబంధించి కూడా క్లియర్గా మాట్లాడతాను. అయితే ఈ టాపిక్స్ నేను నమ్మొచ్చా, ఎలా సార్, రావచ్చా రాకపోవచ్చా అనేది మీకు చిన్న డౌట్ ఉండొచ్చు. మీరు ఎక్కడైనా తెలుగులో ఒక్కసారి ఈపీఎఫ్కి సంబంధించి ఒక్కసారి అకౌంట్స్, లేబర్ లాస్ వీడియోస్ వెతికి చూడండి. మోస్ట్లీ తక్కువ మీకు 4 నుంచి 5 ట్యూటర్స్ మాత్రమే కనిపిస్తారు. ఆ 4 నుంచి 5 ట్యూటర్స్లో కూడా మెమొరీ హింట్స్తో మీకు గుర్తుపెట్టుకునేలాగా విత్ ట్రిక్స్ అండ్ విత్ ఇమేజెస్ ఎవరు చెప్పారో చూడండి. ఎవరి దగ్గర అయితే బాగా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుందో, ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారో, ఎవరైతే సబ్జెక్ట్ క్రాక్ చేసి ఉంటారో వాళ్ళంటి వాళ్ళే ఇలాంటి డేంజర్ స్టెప్స్, మెమొరీ హింట్స్, ట్రిక్స్, లేదంటే ఇలాంటి లేబర్ లాస్ అకౌంట్స్ అటెండ్ చేస్తారు. నార్మల్ రెగ్యులర్ టీచర్స్ లాగా ఈ మీ పాలిటీనో హిస్టరీనో చెప్పుకుంటూ వెళ్ళే ట్యూటర్స్ ఉంటారు. ఓకేనా? సో అంత నాలెడ్జ్ ఉంది, దాని తర్వాత అంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను మీకు ఈ 70 హై ఈల్డ్ టాపిక్స్ తీసుకొని వచ్చి ఇచ్చాను. సో చాలా జాగ్రత్తగా ఇంపార్టెంట్ మెటీరియల్ మీకు కనిపించింది కదా, ఈజీగా ఉంది కదా అని చెప్పి పక్కన పడేయకండి. ఇంపార్టెంట్, చాలా కష్టపడితే కానీ ఈ టాపిక్స్ రాలేదు. అయితే ఫస్ట్ మనం హిస్టరీ దగ్గర నుంచి మొదలు పెట్టుకున్నాం అనుకుంటే, హిస్టరీలో ఆర్ట్ అండ్ కల్చర్ చాలా ఇంపార్టెంట్. ఆర్ట్ అండ్ కల్చర్లో కూడా చూసుకున్నాం అనుకుంటే మనకి తుగ్లక్ డైనాసిటీలో ఫిరోజ్ షా తుగ్లక్ మొదలుపెట్టిన మక్తబ్ అండ్ మద్రసా. ఏంటి మక్తబ్ అండ్ మద్రసా? స్కూల్స్. ఫిరోజ్ షా తుగ్లక్ ఎవరు మొదలు పెట్టారు? మక్తబ్ అండ్ మద్రసా ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు స్టార్టింగ్లో అంటే ఫిరోజ్ షా తుగ్లక్. మీకు మైండ్లో రెడీగా ఉండాలి, సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి. స్కూల్స్కి పోవడానికి రోజు ఏడుస్తూ ఉంటారు పిల్లలందరూ, అవును కదా? పిల్లలందరూ స్కూల్కి పోవడానికి మేళాలని ఏడుస్తుంటారు. రోజు స్కూల్స్కి పోవాలా, మక్తబ్ అండ్ మద్రసాకి పోవాలా. మద్రసా, మీ ఇంటి దగ్గర మద్రసాలు ఉంటూ ఉంటాయి. చాలా మందికి, మీకు 80% అందరికీ తెలుసు మద్రసా అంటే. ఓకేనా? సో ఇది ముస్లిం స్కూల్స్.
ఇలా సింపుల్గా రోజు స్కూల్కి పోవాలని చెప్పి పిల్లలు ఏడుస్తూ ఉంటారు. ఫిరోజ్ షా తుగ్లక్ ఇలా లింక్ చేసుకోండి, సింపుల్గా ఎగ్జామ్లో గుర్తొచ్చేస్తుంది. సినీ వర్కర్స్ అండ్ సినిమా థియేటర్ వర్కర్స్ రెగ్యులేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ ఎప్పుడు ఎనాక్ట్ అయింది? 1981. 18 ఏళ్ల అబ్బాయికి ఏ సర్టిఫికేట్ మూవీ లోపల రానిస్తారా? రానిరు కదా 18 ఏళ్ల అబ్బాయికి. ఇలా 1981 ఇలా ఇంటర్లింక్ చేసుకోండి. 18 1981 ఇలా సింపుల్గా ఇంటర్లింక్ చేసుకోండి, గుర్తుండిపోతుంది. అలానే ఈక్వల్ రెన్యుమినేషన్ యాక్ట్ ఎప్పుడు? 1976. చాలా సింపుల్గా గుర్తుపెట్టేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ని కొద్దిగా మీరు అబ్జర్వ్ చేశారనుకుంటే మేల్ అండ్ ఫీమేల్ సింబల్స్లోనే మీకు నొటేషన్స్లోనే మీకు 1976 కనిపిస్తూ ఉంటుంది. కనిపిస్తుందా? 76 మీకు మేల్ అండ్ ఫీమేల్ నొటేషన్లో కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా మంచి ఇమేజెస్తో మీ మైండ్లో తీసుకొని వెళ్ళే కోర్సెస్ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. ఈ 70 టాపిక్స్కి సంబంధించి కూడా నేను మీకు మంచి కోర్స్ ఒకటి లాంచ్ చేసి ఇస్తున్నాను. ఈ 70 టాపిక్స్కి సంబంధించి ఏవైతే నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నానో సబ్జెక్ట్ వైజ్, ఇందులో 2 రకాల స్టూడెంట్స్ ఉంటారు. ఒకటి మాకు పీడిఎఫ్ ఇచ్చేయండి, మేము చదువుకుంటాము. ఓకే, మీకు టెలిగ్రామ్లో పీడిఎఫ్ ఇచ్చేస్తాను, మీరు చదువుకోండి. 70 టాపిక్స్ లిస్ట్ అవుట్ ఇచ్చేస్తాను, ఈ పీడిఎఫ్ ఇస్తాను, అది ఇస్తాను, ప్రశాంతంగా చదువుకోండి. ఓకే, లేదు సార్ మాకు రివిజన్కి చాలా తక్కువ సమయం కావాలి, మీ మెమరీ హిట్స్ మాకు క్లాసెస్ కావాలి, ఈ 70 టాపిక్స్ ఉంటే చాలు, తక్కువ ప్రైస్లో మాకు మంచి కోర్స్ ఒకటి తెచ్చి ఇచ్చండి, మేము ప్రశాంతంగా ఈ 70 టాపిక్స్కి సంబంధించి మేము ప్రిపేర్ అయిపోతాము. ఓకేనా? అయితే మీకోసం అని చెప్పి కోర్స్ ఒకటి రెడీ చేస్తున్నాను. డైలీ 2 టాపిక్స్ 30 నుంచి 35 రోజుల్లో మీ 70 టాపిక్స్ రెడీ అయిపోతాయి. దీనికి సంబంధించి నోట్స్ అవైలబుల్ చేస్తాను యాప్లో. దాని తర్వాత మీకు హై yield నో రివిజన్ రిక్వైర్డ్ వీడియోస్ కూడా నేను మీకు అందజేయబోతున్నాను. ఈ 70 టాపిక్స్ ఓన్లీ కాన్సన్ట్రేటెడ్గా. తర్వాత నేను మీకు అదే రోజు సాయంత్రం ఈ 2 టాపిక్స్ ఏవైతే చదువుతారో దానికోసం అని చెప్పి MCQ టెస్ట్ కూడా నేను మీకు రెడీ చేసిస్తాను ఈ టాపిక్స్కి సంబంధించి. అంతేకాదు ఎవ్రీ 3 to 4 days మధ్యలో ఒకసారి లాస్ట్లో మీరు ఏం చదివారో 3 రోజులకు సంబంధించి దానికి సంబంధించి MCQ మళ్ళీ టెస్టింగ్ కూడా రెడీ చేస్తాను. అండ్ నేను పర్సనల్గా మిమ్మల్ని ఫాలో అప్ చేస్తూ గైడెన్స్ చేస్తూ మెంటార్ చేస్తూ ఉంటాను. ఓకేనా? గైడెన్స్ కోర్స్ ఇది, ఓన్లీ వీడియో కోర్స్ ఒకటే కాదు. నేను మీకు గైడెన్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, మీ స్కోర్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. మీకు ఏమైనా డౌట్స్ వస్తే నేను మీకు సపరేట్ గ్రూప్ యాడ్ చేసి ఆ గ్రూప్లో నేను మీకు సపరేట్గా డౌట్స్ కూడా క్లియర్ చేస్తూ ఉంటాను. సో ఈ హై yield గోల్డెన్ 70 టాపిక్స్ సంబంధించి మీరు ప్రిపేర్ అవుదాం అనుకుంటుంటే ఒక్కసారి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడడానికి ట్రై చేయండి. యాప్ లింక్ అందులో కోర్స్ అవైలబుల్గా ఉంటుంది, ఈ thumbnailతో మీకు కనిపిస్తూ ఉంటుంది, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఎవరెవరికి కావాలి మీ అందరికీ చెప్పాను స్టార్టింగ్లోనే. ఎవరైతే ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో, పాస్ట్లో కొద్దిగా నాలెడ్జ్ ఉంది, వేరే సబ్జెక్ట్ చదివాము, ఇప్పుడే స్టార్ట్ చేసాము, 1 year తర్వాత మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ చేసాము, పాస్ట్లో అయితే ప్రిపేర్ అయ్యాము అలాంటి వాళ్ళకి, లేదా రీసెంట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము, MCQస్లో ఇందులో సిలబస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, వేరే సబ్జెక్ట్స్ కాస్త అయినాయి కానీ అసలు మిగతా సబ్జెక్ట్స్ చూసుకున్నాం అనుకుంటే అసలు సిలబసే టచ్ అవ్వలేదు, మాకు ఇంపార్టెంట్ టాపిక్ చదువుకోవాలన్నది ఎవరైనా ఇస్తే బాగుండు అనిపించుకుని వెయిట్ చేస్తున్నారా? సో మీకు 100% యాప్ట్ కోర్స్ ఇది. ఓకేనా? సో స్టార్ట్ చేసుకుందాము. ఇలా మంచి ఇమేజెస్తో మీకు అక్కడ టీచ్ చేసి ఉంటుంది. అకౌంటింగ్ లాంటి సబ్జెక్టు మీకు ఇలా ఇమేజెస్తో హ్యాండ్ రిటర్న్ మెటీరియల్తో మీకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. మనకి 3 to 4 టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి. హ్యాండ్ రిటర్న్ మెటీరియల్ ఉంటుంది, మీకు టేబులర్ ఫార్మాట్ మెటీరియల్ ఉంటుంది, దాని తర్వాత మైండ్ మ్యాప్స్ అవైలబుల్గా ఉంటాయి, దాని తర్వాత మీరు చూసుకున్నారంటే ప్రింటబుల్ ఫార్మాట్. మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా చదువుకోండి. నాకు హ్యాండ్ రిటర్న్లో చదవడం ఇష్టం సార్, నాకు మైండ్ మ్యాప్స్లో చదవడం ఇష్టం సార్, నాకు ప్రింటెడ్ డాక్యుమెంట్లో చదవడం ఇష్టం సార్, నాకు సమ్మరీ టేబుల్ కావాలి చాలు, ఎలా కావాలంటే అలా యాప్లో అవైలబుల్ ఉంది, చూడడానికి ట్రై చేయండి. ఓకే, దాంతోపాటు EPFO యూవర్కి సంబంధించి ఫుల్ లెంత్ కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది యాప్లో, కావాలనుకున్న చూడొచ్చు. ఫుల్ లెంత్ కోర్స్లో అన్నీ ఉంటాయి అందులో. ఓకే, 300 పైగా వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. సో టాపిక్లో వచ్చేసాం అనుకుంటే ఫస్ట్ మనం ఇంపార్టెంట్ వెయిటేజ్ మనం చూసుకోవాల్సింది కంప్యూటర్స్తో మొదలు పెట్టాలి అని చెప్పి నేను చాలాసార్లు చెప్పాను. కంప్యూటర్స్తో మొదలు పెట్టండి, ఇంపార్టెంట్. మనకి 10 క్వశ్చన్ల దాకా ఇందులో నుంచి ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. 7 ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తున్నాను ఇందులో, 7 ఇంపార్టెంట్ టాపిక్స్. కంప్యూటర్ ఫండమెంటల్స్ చూసుకోండి, హార్డ్వేర్, CPU, మెమొరీ ఎలా ఉంటాయి, ఏంటి, ఎక్కడెక్కడ ఏవి ప్లేస్ అవుతాయి, నెంబర్ సిస్టమ్స్ చాలా ఇంపార్టెంట్, బైనరీ నుంచి డెసిమల్ ఎలా చేయాలి, డెసిమల్ నుంచి హెక్సాలో ఎలా కన్వర్ట్ చేయాలి, చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. ఈ వీడియో కూడా ఆల్రెడీ యూట్యూబ్లో నేను ఒకటి మంచి వీడియో, అసలు బైనరీ నెంబర్ సిస్టంలో 1 0 ఎందుకున్నాయి, 1 0 ఎందుకున్నాయండి, 2 3 4. నా జీవితంలో నాకు 26 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో, కానీ కంప్యూటర్కి 1s and 0s తన జీవితం ఎందుకు పరిమితం అయిపోయింది? క్వశ్చన్ వేయండి. వై అనే క్వశ్చన్ దగ్గరే మీరు యాజ్ ఏ యాస్పిరెంట్ నుంచి యాజ్ ఏ ఎగ్జామినర్గా రెడీ అవుతూ ఉంటారు.
ఓకేనా. మనకు కావాల్సిన యాస్పిరెంట్ స్టేజ్ నుంచి ఎప్పుడు యాస్పిరెంట్ స్టేజ్లోనే ఉంటాం, ఇంకా ఎగ్జామినర్ స్టేజ్లో తను ఎలా పేపర్ ప్రిపేర్ చేయబోతున్నారు, వై అనే ప్రశ్న మీరు వేసుకుంటూ వెళ్తే అప్పుడే మీరు ఎగ్జామినర్గా ఆలోచించవచ్చు. మనం మెంటర్షిప్లో కూడా అలానే చెప్తూ ఉంటాం స్టూడెంట్స్కి. ఓకేనా, అలానే ఆలోచిస్తేనే మీరు ఎగ్జామ్ని క్రాక్ చేయడానికి ఈజీ అవుతుంది. సరే, జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్ చూసుకోండి. ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్స్ మనం ఒక పేజ్ ఫార్మాట్లో పీడిఎఫ్లో మీకు ఒక పేజ్లో ఇచ్చేస్తాను. ఇది ఈ టాపిక్ సంబంధించి చూడడానికి ట్రై చేయండి. దాని తర్వాత ఇంటర్నెట్, ఈమెయిల్, ఐపీ అడ్రస్ ఇంపార్టెంట్. ఐపీ అడ్రస్ గురించి గతంలో కూడా మనకి ఒక 4 టైప్ ఆఫ్ ఐపీ అడ్రస్ ఇచ్చేసి ఇందులో ఏది కరెక్ట్ ఫార్మాట్ కాదు అని చెప్పి అడుగున్నారు. సో అందుకని ఐపీ అడ్రస్ గురించి కూడా చూడడానికి ట్రై చేయండి. దాని తర్వాత నెట్వర్క్ టోపాలజీస్, ల్యాన్ అంటే ఏంటి, వ్యాన్ అంటే ఏంటి, మ్యాన్ అంటే ఏంటి, మెష్ టోపాలజీ అంటే ఏంటి, దేనికి స్టార్ టోపాలజీ అంటే ఏంటి, ఇవన్నీ మనకి ఇంపార్టెంట్. ఓకేనా, ఇది కూడా 1 పేజ్ మెటీరియలే. నెట్వర్క్ డివైజెస్, మోడెమ్ అంటే ఏంటి, స్విచ్, రూటరు, వైఫై, బ్లూటూత్, ఎక్స్టెండరు, ఇవన్నీ ఏంటి, నెట్వర్క్ డివైజెస్ మనం ఎందుకు వాడుతూ ఉంటాము అనేది క్లియర్గా. దాని తర్వాత సైబర్ సెక్యూరిటీకి సంబంధించి వైరస్లు, మార్వేర్లు, ఫైర్ వాల్స్, ఇవన్నీ ఇంపార్టెంట్. సో ఇందులో అసలు మామూలుగా ఈ 7 టాపిక్స్ 100% మీకు ఇందులో నుంచి ప్రతి టాపిక్ నుంచి క్వశ్చన్ రావాల్సిందే. అయితే ఒకవేళ ఇంకా ఇంపార్టెంట్ పెట్టుకోవాలి అనుకుంటే నెంబర్ సిస్టము, సైబర్ సెక్యూరిటీ కాన్సెప్ట్స్, దాని తర్వాత ఈమెయిల్, ఇంటర్నెట్, ఈ 3 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. ఈ 3 చదివిన తర్వాత 4, 5, 6, 7 ఇంపార్టెంట్ చదవాలి, ఏది వదలకూడదు. ఇంకా దీనికి మించి ఇంకా లోపలికి వెళ్ళాలి, ఇంకా తక్కువ చిన్నవి కావాలి అని చెప్పి అడగండి. ఓకే, ఇవే ఇంపార్టెంట్. దీనికి సంబంధించి గట్టిగా ఒక 10 నుంచి 15 పేజెస్ మెటీరియల్ ఇస్తాను, ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. దాని తర్వాత మనకి లేబర్ లాసు, ఇండస్ట్రియల్ రిలేషన్స్, సోషల్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. మొత్తం మీద మనకి ఒక 15 టాపిక్స్ ఉన్నాయి. ఇందులో ఇంపార్టెంటే మనకి 15 నుంచి 20 క్వశ్చన్స్ ఈ 3 సబ్జెక్ట్స్ నుంచి రావచ్చు. 3 సబ్జెక్ట్స్ కలిపి 20 పైనే క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా. ఫస్ట్ వేజెస్కి సంబంధించి మినిమం వేజెస్, పేమెంట్ ఆఫ్ వేజెస్, ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్, బోనస్ యాక్ట్, 4 నుంచి 4 ఒక్కొక్క ప్రశ్న వచ్చేస్తుంది. అంత ఇంపార్టెంట్ యాక్ట్స్. మినిమం ఒక 2 యాక్ట్స్ నుంచి, ఈ 4 నుంచి మినిమం 2 యాక్ట్స్ నుంచి క్వశ్చన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈసారి. ఇంపార్టెంట్, చూడడానికి ట్రై చేయండి. యాక్ట్ చదివేటప్పుడు అసలు ఉద్దేశం ఏంటి, ఆ యాక్ట్ ఉద్దేశం ఏంటి, అందులో ఎవరు ఇంక్లూడ్ అవుతున్నారు, ఎవరు ఎక్స్క్లూడ్ అవుతున్నారు, ఆ ఇయర్, దాని తర్వాత దాంట్లో ఉన్న ప్రొవిజన్స్, అంతే. ఇంతవరకు చదువుకోండి, లోపలికి వెళ్ళకండి. అంత ఇంపార్టెంట్. మీరు లోపలికి వెళ్తూ ఉన్నారంటే యాక్ట్ ఒక సముద్రం లాంటిది. ఓకే. రెండో టాపిక్ వచ్చేసి ఈఎస్ఐ, ఈపీఎఫ్ఓ. ఇందులో నుంచి ఒక మార్కు, ఇందులో నుంచి ఒక మార్కు. పేపర్లో మీకు రాకపోతే నన్ను అడగండి. అంత ఇంపార్టెంట్ యాక్ట్స్ ఈ 2. ఓకే. దాని తర్వాత ఐఆర్ కోడ్లో చూసుకున్నాం అనుకుంటే ఇండస్ట్రియల్ రిలేషన్స్లో ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ఒకటి చూడండి. దాని తర్వాత లాకౌట్స్, స్ట్రైక్స్, దీని డెఫినేషన్స్ ఏంటి, దేన్ని లాకౌట్ అంటారు, ఏ టైంలో ఎంప్లాయర్ స్టెప్ తీసుకుంటాడు, ఏ టైంలో బాస్, ఏ టైంలో యూనియన్స్ ఎలా యాక్ట్ అవుతాయి, అవన్నీ చూడడానికి ట్రై చేయండి. ఓకే. సో దీంట్లోనే ట్రేడ్ యూనియన్ యాక్ట్ కూడా కంప్లీట్ చేయండి. ట్రేడ్ యూనియన్ యాక్ట్. ఓకే. ఎస్, ఎక్కువ యాక్ట్స్ చెప్పట్లేదు. ఇప్పటివరకు చూసుకున్నాను అనుకుంటే మినిమం వేజెస్, పేమెంట్ ఆఫ్ వేజెస్, ఈక్వల్ రెమ్యునరేషన్, బోనస్. ఇక్కడ ఒక 4 యాక్ట్స్ చెప్పాను, ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 2, అంటే 4, 2, 6 + 2, 8 యాక్ట్స్ చెప్పింది నేను ఇప్పటికీ. ఓకేనా. దాని తర్వాత మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్, పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్, ఓవరాల్గా 10 యాక్ట్స్ చెప్పాను నేను మీకు. 10 యాక్ట్స్, 10 పేజీలు, అంతే. మీ లేబర్ లాస్, ఇండస్ట్రియల్ రిలేషన్, సోషల్ సెక్యూరిటీలో మీకు ఇంపార్టెంట్ సెగ్మెంట్ కంప్లీట్ అయిపోయినట్టే. దాని తర్వాత ఏం చదవాలి అంటే కొద్దిగా స్కీమ్స్ చూసుకోవాలి. అటల్ పెన్షన్ యోజన, ఎవరెవరు ఎలిజిబుల్, ఎన్ని రకాల పెన్షన్స్ ఉన్నాయి. పిఎం శ్రమయోగి మన్ధన్ యోజన, దాని తర్వాత మన జీవన్ జ్యోతి బీమా యోజన. ఇంపార్టెంట్. ఇందులో నుంచి 3 నుంచి 2 నుంచి క్వశ్చన్ రావచ్చు. మీ ఎకానమీలో నుంచి రావచ్చు, లేదంటే సోషల్ సెక్యూరిటీలా ఇండైరెక్ట్గా ఇవ్వచ్చు. దేని నుంచి, ఏ సెగ్మెంట్ నుంచి చూసినా ఈ 3 నుంచి ఒక క్వశ్చన్ మీకు పడుతుంది. దాని తర్వాత రీసెంట్గా మనకి బేసిక్ వేజెస్ డెఫినేషన్ ఒకటి మార్చడం జరిగింది. దాని తర్వాత ట్రిపుల్ టెస్ట్, దాని తర్వాత కాంట్రాక్ట్ లేబర్కి సంబంధించి రీసెంట్గా జడ్జిమెంట్స్ వచ్చినాయి. రీసెంట్గా మనకి జ్యుడిషియల్ డెసిషన్ జరిగినాయి. సో వాటికి సంబంధించి ఒక్కొక్క పేజ్ మెటీరియల్, ఇది కూడా కంప్లీట్గా చూసుకోండి. ఓవరాల్గా ఈ 15 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్తో సహా, స్కీమ్స్తో సహా, లేబర్ లాస్తో సహా నేను మీకు క్లియర్గా ఇచ్చేసాను. ఈ 15 టాపిక్స్ మీకు మోస్ట్ ఇంపార్టెంట్. లేబర్ లాస్కి సంబంధించి మనకి మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్లో ఎన్ని వారాలు ఇస్తారు, 26 వారాలు ఇస్తారు. ఓకే. ఎన్ని చిల్డ్రన్స్కి, 2 పిల్లలుంటే 26 వారాలు మీకు పెయిడ్ లీవ్ ఇస్తారు. మెటర్నిటీ ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఆడవాళ్లకు 26 వారాలు మీకు ఫ్రీగా సెలవు ఇస్తారు, జాగ్రత్తగా మీ ప్రెగ్నెన్సీ అవ్వడానికి. ఎప్పుడు 2 పిల్లలు, ఒకవేళ 12 వారాలు ఎవరికి ఇస్తారు, 2 పిల్లలకి పైన 3వ బాబు 3వ పాప పుడుతున్నారు, అప్పుడు మీరు చూసుకున్నారు అనుకుంటే ఎన్ని వారాలు ఇస్తారంటే 12 వారాలు.
చాలా సింపుల్గా గుర్తుపెట్టేసుకోవచ్చు. ఆల్రెడీ నేను మీకు ట్రిక్స్ చెప్పాను. 12 వారాలు ఎలా గుర్తుపెట్టుకుంటారు? నార్మల్గా చూసుకుంటే బాగా కష్టపడాలి. 24 గంటలు కష్టపడుతూ ఉండాలి. ఎప్పుడు? ఫస్ట్ బాబో, రెండో బాబో. దాని తర్వాత అలవాటు అవుతుంది కదా, మూడో బాబు దగ్గర కొద్దిగా ఆడవాళ్ళకి అలవాటు అవుతుంది కదా. సో రోజుకి 12 గంటలు కష్టపడితే చాలు. 24 గంటలు కష్టపడవసరం లేదు. అంతేనా? ముందైతే ఫస్ట్ బాబుకి, రెండో బాబుకి 24 గంటలు పాపం కష్టపడుతూనే ఉంటారు. పాపం నిద్రపోలేరు. 24 గంటలు జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. కొద్దిగా అలవాటు అయిపోయింది కదా, మూడో బాబు వచ్చేసాడు కదా. మూడో బాబు వచ్చేసాడు కాబట్టి కొద్దిగా 12 గంటల రోజుకి కష్టపడితే చాలు. మేము 24 గంటలు కష్టపడవసరం లేదు. ఓకేనా? ఇలా ఫన్నీగా కొద్దిగా గుర్తుపెట్టుకున్నారనుకుంటే ఎప్పుడు జాయిన్ అవ్వాలి సార్ తర్వాత? ఎప్పుడు జాయిన్ అవ్వాలంటే 26 వారాల తర్వాత జాయిన్ అవ్వాలి. బాబో పుట్టాడు, కిడ్ పుట్టాడు, స్కూల్కి వెళ్తున్నాడు, 26 అక్షరాలు నేర్చుకుంటున్నాడు, ప్రశాంతంగా ఆల్ఫాబెట్స్ నేర్చుకుంటున్నాడు. నువ్వు ప్రశాంతంగా వచ్చే జాబ్లో జాయిన్ అయిపో. ఆల్ఫాబెట్స్ 26 కదా ఇంగ్లీష్లో. 26 నేర్చుకున్నాడు, ముద్దుగా మాట్లాడుతున్నాడు మెల్లిమెల్లిగా. ఇంకా ప్రశాంతంగా జాబ్లో వచ్చి జాయిన్ అయిపో. ఇంకా ప్రెగ్నెన్సీ సెలవులు అయిపోయినాయి నీకు అన్నట్టు. ఇలా ఫన్నీగా మంచి మెమరీన్స్ మీకు ఎక్కడ చూసుకున్నా సరే. మిస్ క్యారేజ్ మిస్ 6 వీక్స్, మిస్ 6 వీక్స్. సో ఇలా సింపుల్ సౌండింగ్ వర్డ్స్ మీకు ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను మీకు ఆల్రెడీ కోర్స్లో డిస్కస్ చేసి పెట్టాను. చూడడానికి ట్రై చేయండి. యూట్యూబ్లో కూడా వీడియోస్ ఉన్నాయి లేబలాస్కి సంబంధించి, చూడడానికి ఒకసారి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ చూసుకోవాలనుకుంటే జనరల్ ఇంగ్లీషు, ద మోస్ట్ ఇంపార్టెంట్. మనకి లో హ్యాంగింగ్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులో కూడా సార్ గ్రామర్ చదవాలి, ఫిల్ ఇన్ ద బ్లాంక్ చదవాలి అని చెప్పి నేను చెప్పను. మీకు దేంట్లో ఎక్కువ అడుగుతారంటే ఎర్రర్ స్పాటింగ్, గ్రామర్స్లో కూడా నౌన్కి సంబంధించి, వర్బ్కి సంబంధించి బాగా నౌన్ రూల్స్, వర్బ్ రూల్స్ గట్టిగా అందులో ఒక 15 రూల్స్, ఇందులో ఒక 15 రూల్స్ ఉంటాయి. అందులో కూడా 10 రూల్స్ దాకా మీకు సింపుల్గా తెలిసే ఉంటాయి. ఒక 5 రూల్స్ కొద్దిగా హార్డ్గా ఉంటాయి. నౌను, వర్బ్ రూల్స్ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, ఇంపార్టెంట్. ఓకే, దాని తర్వాత ఒకాబులరీ కూడా నేను మీకు టాప్ 200 ఒకాబులరీ ఇస్తాను. రోజు 10, 20 రోజుల్లో 200 అయిపోతాయి. ఒకాబులరీ ఇంపార్టెంట్, అడుగుతారు. టాప్ 200 ఒకాబులరీ ఇస్తాను. దాంతోపాటు ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్. ఓకే, ఇవి కూడా టాప్ 200 ఇవ్వబోతున్నాను. టాప్ 200 ఇస్తాను. అవి కూడా మీరు రోజు 10. ఏం సార్ రోజు 10 లెక్కేసుకుంటూ వెళ్తున్నారు? ఈ రెండే నేను చెప్పింది రోజుకి సంబంధించి. ఒకాబులరీ రోజుకి 10, దాని తర్వాత మీరు ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ రోజుకి 10 చదవండి. అంటే సినోనిమ్స్, యాంటోనిమ్స్ అండ్ ఈడియమ్స్, ఫ్రేజెస్ వీటి వరకే రోజుకి అవి 10, ఇవో 10, 20. రోజుకి ఒక అరగంట లేదంటే 20 నిమిషాలు తీసామంటే మెమరీ హింట్స్తో నేను నీ క్లాస్లో చెప్తాను. కావాలి అనుకుంటే, లేదనుకుంటే నీకు పీడిఎఫ్లో కూడా ఇస్తాను. చూడడానికి ట్రై చేయి, అలా ప్రిపేర్ అవ్వు. ఓకే, దాని తర్వాత ఎర్రర్ స్పాటింగ్ గురించి చెప్పాను కదా. ఎర్రర్ స్పాటింగ్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, దాని తర్వాత డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, ఫైనల్గా కాంప్రహెన్షన్కి సంబంధించి నేను టాప్ 10 ట్రిక్స్ చెప్పాను. కాంప్రహెన్షన్ చూడంగానే ఎలా ఆన్సర్ చేయాలి, ఎలా అటెంప్ట్ చేయాలి అని. యూట్యూబ్లో కూడా ఉన్నట్టుంది వీడియో, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే ఇండియన్ హిస్టరీ ఇంపార్టెంట్ టాపిక్. మనకి 10 టాపిక్స్ ఇస్తాను. ఇందులో కొద్దిగా లో అంటే మనకి చూసుకున్నాం అనుకుంటే ఇండియన్ హిస్టరీలో మనకి ఆర్ట్ అండ్ కల్చర్ కూడా కలిపేయాలి. దాని తర్వాత మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి మనం కలిపేయాలి. ఓకే, ఇండిపెండెన్స్ ఈవెంట్కి సంబంధించి. సో అక్కడ చూసుకున్నాం అనుకుంటే మనకు కొద్దిగా ఇంపార్టెంట్ అవుతుంది. సో మనకు చూసుకున్నాం అనుకుంటే ఒక 10 క్వశ్చన్స్ ఇందులో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇందులో మోడర్న్ హిస్టరీకి సంబంధించి ఏం చూడాలి? ఈవెంట్స్ ఏవైతే, క్రోనాలజీ ఏవైతే ఉన్నాయో 1415 నుంచి 47, ఈ క్రోనాలజీ నీకు తెలిస్తే సగం స్టేట్మెంట్ బేస్డ్ ఆన్సర్ చేస్తాను. అవును, నీకు కనిపిస్తూ ఉంటుంది అక్కడ పూనా ప్యాక్ట్కి సంబంధించి ఒక లైన్ ఇస్తాడు. దాని తర్వాత పైన ఇంకొక లైన్, ఇంకోటి ఏదో ఒక లైన్ ఇస్తాడు. దీని క్రోనాలజీ అడుగుతాడు. లేదా ఈ క్రోనాలజీ కాకుండానే నువ్వు చదువుకుంటా పైపైన టాపిక్ పైపైన టచ్ చేసుకుంటూ వెళ్ళినా ఇందులో ఎలిమినేషన్ చాలా వరకు నువ్వు ఆప్షన్స్ పక్కకు పెట్టేసేయచ్చు. ముందు క్రోనాలజీ తెలుసుకోండి. ఎప్పుడు ఏ సెగ్మెంట్ జరిగింది, ఎప్పుడు పూనా ప్యాక్ట్ ఎప్పుడు జరిగింది, సూరత్ స్ప్లిట్ ఎప్పుడు జరిగింది, ఇలా అడగంలోనే నీకు వచ్చేటట్టు తెలిసి ఉండాలి. ఓకేనా, ఏది ముందు జరిగింది, ఏది తర్వాత జరిగింది, దేనికోసం, ఏది ఇంటర్లింక్ ఓవర్ వ్యూ. ఓకే, గంట నుంచి గంటన్నర వీడియో నేను మీకు ఓన్లీ ఈ యాక్ట్స్ సంబంధించి, ఈ ఏవైతే ఈవెంట్స్ సంబంధించి నేను మీకు చేసి ఇచ్చాను క్రోనాలజీ గుర్తుపెట్టుకోవడానికి. చూడడానికి ట్రై చేయండి. దాని తర్వాత మన గాంధీ గారి ఎర్లీ మూమెంట్స్, చంపరను, ఖేడా, అహ్మదాబాద్. గాంధీ గారు ఇండియాలో రాంగ్లోనే కేక్ వాక్ చేసుకుంటా వెళ్ళిపోయారు. కేక్ వాక్ అంటే కేక్ మీద, అదే అంత ఈజీగా అంటూ ఉంటాం కదా. గాంధీ గారు రాంగ్లోనే చంపరన్ సత్యాగ్రహ చేశారు, అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్, కీడా సత్యాగ్రహ, ఇలా కేక్ వాక్ చేసుకుని వెళ్ళిపోయారు అని చెప్పి అంటూ ఉంటాం మనం. ఓకే, సో ఇలా గాంధీ గారికి సంబంధించి ఫస్ట్ ఎర్లీ మూమెంట్కి సంబంధించి చూడడానికి ట్రై చేయాలి. దాని తర్వాత గవర్నర్ జనరల్స్, వైస్ రాయ్స్, వీళ్ళు కాంట్రిబ్యూషన్స్ ఏంటి సార్, వాళ్ళు మన ఇండియాకి ఏం చేశారు కొన్ని అబ్జర్వ్ చేసుకున్నాం అనుకుంటే మనకి రైల్వే రూట్స్ కానీ, లేదంటే ఇలా కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయి. సో అవన్నీ వాళ్ళు ఉన్న కాలంలో
జరిగిన కాంట్రిబ్యూషన్స్ వాళ్ళ కోసం చేసుకున్నారు, ఇప్పుడు మన కోసం మనం వాడుకుంటున్నాము. ఏ టైంలో ఇప్పుడు మనకి జలియన్వాలా బాగుంది, ఆ టైంలో మన గవర్నర్ జనరల్ ఎవరు, మనకు వైస్రాయ్ ఎవరు, సో ఇలా ఏ టైంలో ఎవరు, ఇప్పుడు సతీ యాక్ట్ ఉంది, ఎవరు అబాలిష్ చేశారు, ఇలాంటివి చైల్డ్ మ్యారేజెస్ ఉన్నాయి, ఎవరు ఆపారు, ఇవన్నీ ఎవరెవరు మొదలు పెట్టారు, ఎవరెవరు ఆపారు, ఏ గవర్నర్ జనరల్ అని చెప్పి మనకు క్లియర్గా ఆ టైంలో ఈవెంట్స్ నేను మీకు ఒక 2 నుంచి 3 పేజీల మెటీరియల్ ఏదో ఉంది దీనికి, అది నేను మీకు క్లియర్గా కంపైల్ చేసి ఇస్తాను, చూడడానికి ట్రై చేయండి. ఓకేనా, మెమరీ హిట్స్తోనే ఇస్తాను, గుర్తుండిపోతుంది. ఓకే, సోషల్ రిలీజియస్ మూవ్మెంట్స్ మనకి బ్రహ్మ సమాజ్ కానీ థియోసాఫికల్ సొసైటీకి సంబంధించి మనం ఒకసారి చూడడానికి ట్రై చేయండి. దాని తర్వాత రాజా రామ్మోహన్ రాయ్ గారు, దాని తర్వాత రాంబాయ్ గారు, దాని తర్వాత వివేకానంద గారు, వీళ్ళు ఎలాంటి కాంట్రిబ్యూషన్ చేశారు అనేది చూడాలి. అయితే మనకి బ్రిటిష్ టైంలో వచ్చిన యాక్ట్స్, ఇంపార్టెంట్ యాక్ట్స్ 1973, 53, దాని తర్వాత 1909, 1919, 1935, ఇది పాలిటిక్ ఇంపార్టెంట్, ఇక్కడ కూడా ఇంపార్టెంట్ మీకు. దాని తర్వాత 1857 రివోల్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వరకు మీరు మోడర్న్ హిస్టరీ చూసుకుంటే సరిపోతుంది. యాన్షియంట్ మనకి ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కానీ, దాని తర్వాత అశోకుడికి సంబంధించి బుద్ధిజం, జైనిజం కానీ మనం చూడడానికి ట్రై చేయాలి. ఇంపార్టెంట్ ఆర్ట్ అండ్ కల్చర్. ఓకే, చాలా ఉన్నాయి, మౌర్యులు ఉన్నారు, హర్షవర్ధనులు ఉన్నారు, గుప్తులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. నేను అశోకుడి గురించే చదవమంటున్నాను, షూర్ షార్ట్ కావాలి కదా మీకు. ఓకే, షూర్ షార్ట్కి సంబంధించి మాట్లాడుతున్నాను. కల్చర్కి సంబంధించి మొఘల్స్ చదవాలి, మొఘల్స్ అందరి గురించి చదవండి, ఎక్కువగా అందులో ఔరంగజేబ్ గురించి చూడడానికి ట్రై చేయండి. ఓకేనా, నేను మీకు ఆల్రెడీ కల్చర్కి సంబంధించి ఎక్కడ ఏ కల్చర్ ఉంటుంది కూడా ఒకసారి చూడండి. హిస్టరీ చూసుకున్నారు కదా, ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా కల్చర్లో ఏ డ్యాన్స్ ఫామ్స్ ఎక్కడ ఉన్నాయి, దాని తర్వాత ఫోక్ డ్యాన్స్ ఏంటి, క్లాసికల్ డ్యాన్స్ ఏంటి, ట్రైబల్ కమ్యూనిటీస్ ఏంటి, హెరిటేజ్ సైట్స్ ఏంటి, ఇవి కూడా చూడడానికి ట్రై చేయండి. నేను ఆల్రెడీ ట్రిక్స్తో నేను మీకు చెప్పాను. కల్చరల్స్ ఇప్పుడు కథక్ ఉంది, కథక్ అనేది ఎక్కడ మనకి ఆరిజిన్ అయింది, ఖత్ తెలుసా మీకు? మనం హిందీలో మాట్లాడుతుంటాం, ఖత్ అంటే ఏంటి? ఉత్తరం కదా, ఉత్తరం ఏదైతే లెటర్ మనం పోస్ట్ చేస్తుంటాం కదా. ఓకే, ఉత్తరం ఉత్తరం. కథక్ ఎక్కడ పుట్టింది అంటే ఉత్తరప్రదేశ్లో పుట్టింది. కథక్ ఎక్కడ పుట్టింది? ఉత్తరప్రదేశ్లో పుట్టింది. సో ఇలా సింపుల్గా మీరు ఇంటర్లింక్ చేసుకోవడానికి ట్రై చేయండి, గుర్తుండిపోతుంది. ఓకే, కథక్ ఎక్కడ పుట్టింది? మనకి ఉత్తరప్రదేశ్లో పుట్టింది. ఇలా ఇంటర్లింక్ చేసుకుంటా మీరు చదువుకుంటా వెళ్ళారు అనుకుంటే మీకు గుర్తుండిపోతుంది. ఇలాంటి కోర్సెస్ యాప్లో అవైలబుల్ చేశాను. ఓకే, నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే స్కై అకాడమీకి సంబంధించి మెంటర్షిప్ 1-to-1 మెంటర్షిప్ అవైలబుల్గా ఉంది మనకి. నాకు 9491370061 ఈ నెంబర్కి ఒక్కసారి నాకు పింగ్ చేయండి. మీరు రిగరస్గా ప్రాక్టీస్ అవ్వాలి, 24 hours నేను మీతో పాటు ఉండాలి. మీరు ప్రాక్టీస్ చేస్తుంది నేను వింటూ, మిమ్మల్ని క్రాస్ క్వశ్చన్స్ వేస్తూ, వైవా రూపంలో నేను మిమ్మల్ని గైడెన్స్ ఇవ్వాలి. మార్నింగ్ హాయ్ హలో గుడ్ మార్నింగ్ మెసేజ్ దగ్గర నుంచి నీకు ఎగ్జామ్కి ఇంకెంత టైం ఉంది, ఏ టాపిక్ చదవాలి అని పర్సనల్ మెంటర్షిప్ ఇస్తాను. 1-to-1 మెంటర్షిప్ అంటారు. ఒకసారి నాకు వాట్సాప్లో ఏదో 10,000 20,000 ఇలా మన దగ్గర ఫీజెస్ ఎక్కడా ఉండవు, చాలా తక్కువ, అండర్ 2,000 3,000 ఉంటాయి. ఏది కదిలించుకున్నా, కోర్సు కదిలించుకున్నా సరే 400 500. ఓకే, ఓన్లీ కోర్సెస్ సేల్ కానీ, లేదంటే మనకి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంక్రీజ్ కానీ, ఇది కాదు మన టార్గెట్. ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కడు మంచి కంటెంట్ తీసుకోవాలి. వాడికి సంబంధించి ఎగ్జామినేషన్లో పేపర్ చూసుకుంటే నేను చదివిన వాటిల్లో నుంచి ఇక్కడ క్వశ్చన్స్ పడ్డాయి అనేది వాడు కాన్ఫిడెంట్గా ఫీల్ అవ్వాలి. అదే నా టార్గెట్ ఉంటుంది ఎప్పుడు. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నాం క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి సంబంధించి ఎక్కువ మాట్లాడినాం. పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, SICI, రేషియోస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, యావరేజెస్, ప్రాబిలిటీ. ఏం సార్ ఇన్ని టాపిక్లు చెప్పారు? మీరు చెప్తే 6 టాపిక్లే చెప్తా అన్నారుగా. పర్సంటేజెస్ చదివితే పర్సంటేజెస్లో సబ్ కేటగరైజేషన్ ప్రాఫిట్ అండ్ లాస్, SICI. సబ్ కేటగరైజేషన్ పర్సంటేజెస్ ఒక టాపిక్, ఇందులో లోపల ఉన్న టాపిక్స్ సబ్ కేటగరైజేషన్ ఇవి. ఓకేనా, దాని తర్వాత రేషియోస్ చదివితే నువ్వు టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ సబ్ కేటగిరీ. ఇందులో యావరేజెస్, ప్రాబిలిటీ, ఈ 2 డిఫరెంట్ టాపిక్స్ అనుకోండి. సో ఓవరాల్గా ఇందులో ఒక 3 నుంచి 4 ఇంపార్టెంట్ టాపిక్స్. దాని తర్వాత రీజనింగ్ చూసుకున్నాం అనుకుంటే నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్, దాని తర్వాత సిలోగిజం అను వెన్ డయాగ్రాము, బ్లడ్ రిలేషన్స్, కోడింగ్, డికోడింగ్. సో ఇవేవైతే నేను మీకు ఇక్కడ టాపిక్స్ చెప్పానో, ఆప్టిట్యూడ్ నుంచి 20 పైగా టాపిక్స్ ఉన్నాయి, రీజనింగ్లో 20 పైగా టాపిక్స్ ఉన్నాయి. నేను ఇక్కడ చెప్పిన 6-7 టాపిక్స్ ఇంపార్టెంట్, చూడడానికి ట్రై చేయి, ఇవే ప్రాక్టీస్ చేయి. ఓకే, దాని తర్వాత జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్కి సంబంధించి మనం చూసుకున్నాం అనుకుంటే ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో మనం ఆ ప్రిన్సిపల్స్ని బాగా బైహార్ట్ చేయాలి. ఓకే, దాని తర్వాత లెడ్జరు, జనరల్ ఎంట్రీస్ మాత్రమే, ఎంట్రీసే. ఆ పెట్లు ఓపెన్ చేసి ఏదైతే వెళ్ళాలి, ఏదైతే వేయాలి, టాలీ అవ్వట్లేదు, టోటల్ ఫరక్ వస్తుంది, ఇది కాదు. ఏ ఎంట్రీ ఎటు వెళ్తుంది, డెబిట్లో వెళ్తుందా, క్రెడిట్లో వెళ్తుందా, ఎసెట్ కొన్నావా, ఏ ఎంట్రీ ఎటు వెళ్తుంది, అదే కావాలి. ఓకే, దాని తర్వాత పార్ట్నర్షిప్, జాయింట్ వెంచర్కి సంబంధించి ఇంపార్టెంట్. ఇందులోనే డిప్రిసియేషన్ కాన్సెప్ట్ కూడా మీరు కవర్ చేయడానికి ట్రై చేయండి. డిప్రిసియేషన్ లాస్ట్ టైం క్వశ్చన్స్ అడిగాడు, ఈసారి కూడా అడగవచ్చు.
ఆడిటింగ్ బేసిక్స్ గురించి చూడడానికి ట్రై చేయండి. అయితే ఆల్రెడీ నేను మీకు మంచి మంచి ట్రిక్స్తో చేసి ఇచ్చాను. ఒకసారి వీడియో కూడా ఉంది దీనికి సంబంధించి. డీలర్ అనే కీవర్డ్ వస్తే ఎంట్రీస్ ఎక్కడ వేయాలో సింపుల్గా వచ్చేస్తుంది. డెబిట్లో వేయాలా, క్రెడిట్లో వేయాలా అనేది మీకు క్లియర్గా వచ్చేస్తుంది. ఓకేనా? ఎనీవేస్, ఇండియన్ పాలిటీ దగ్గరికి వచ్చేద్దాము. ఇండియన్ పాలిటీలో ప్రియాంబుల్ అండ్ ఫండమెంటల్ రైట్స్ చాలా ఇంపార్టెంట్. అందులో కూడా ఆర్టికల్ 21 గురించి జాగ్రత్త చూడండి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్, సుప్రీంకోర్టుకి సంబంధించి జుడిషియల్ యాక్టివిజం, సుప్రీంకోర్టు జుడిషియల్ యాక్టివిజం ఎలా తీసుకుంటే, అంతే మనం చూసుకున్నాం అనుకుంటే ఎవరో కేసు వేయవసరం లేదు. సుప్రీంకోర్టు తనకు తానుగానే సుమోటోగా తీసుకుని కేసు మనకి కావాలంటే దేంట్లో అయినా కలగ చేసుకుని వెళ్తూ ఉంటుంది. సో జుడిషియల్ యాక్టివిజం అంటారు. దేంట్లో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్లో కనిపిస్తూ ఉంటుంది మనకి ఇది. ప్రెసిడెంట్కి సంబంధించి ఎలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఆయన పవర్స్ ఏంటి, మన ఆర్డినెన్స్ పవర్స్ అనుకోవచ్చు, లేదంటే రకరకాల పవర్స్, గవర్నర్ డిస్క్రిటివ్ పవర్స్, దాని తర్వాత మనకు చాలా ఉన్నాయి, వీటో పవర్స్ అనుకోవచ్చు, దాని తర్వాత మనకు పార్డన్ పవర్స్ అనుకోవచ్చు. ఇవన్నీ ఒకసారి చూడడానికి ట్రై చేయండి. స్పీకర్స్ రోలు, స్పీకర్స్ అసలు ఎలా క్వాలిఫై చేస్తారు, ఆయన డిస్క్వాలిఫై ఎలా, మనీ బిల్స్ని ఆయన ఎలా కన్ఫర్మ్ చేస్తారు, ఆ బిల్లు మనీ బిల్లా కాదా అనేది. సో ఇవన్నీ స్పీకర్స్ రోల్కి సంబంధించి చూడడానికి ట్రై చేయండి. దాని తర్వాత రీసెంట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్, మనకి ఈడబ్ల్యూఎస్ కానీ జిఎస్టీ ఇంపార్టెంట్. రీసెంట్గా జిఎస్టీలో కొన్ని రిఫార్మ్స్ వచ్చినాయి కాబట్టి దాని తర్వాత మనకి బేసిక్ స్ట్రక్చర్, ఇవన్నీ చూడడానికి ట్రై చేయండి. ఫైనల్గా టాపిక్ నెంబర్ 7 చూసుకున్నాం అనుకుంటే మనకి కాన్స్టిట్యూషన్ బాడీస్కి సంబంధించి ఎలక్షన్ కమిషన్, ఫినాన్స్ కమిషన్, ఈ 2 బాడీస్ ఇంపార్టెంట్, చూడడానికి ట్రై చేయండి. ఓవరాల్గా ఈ 7 టాపిక్స్ చదువుకోవడానికి ట్రై చేయండి. 7 టాపిక్స్ నేను మీకు క్లియర్గా ఇక్కడ ఇచ్చాను. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7 టాపిక్లు. ఈ 7 టాపిక్స్ చదవడానికి ట్రై చేయండి, ఇంపార్టెంట్. పాలిటిక్స్ సంబంధించి అయిపోయిన తర్వాత జనరల్ సైన్స్కి సంబంధించి అండ్ ఇండియన్ ఎకానమీ అండ్ ఇన్సూరెన్స్. జనరల్ సైన్స్లో మీ వెయిటేజ్ ఎలా ఉండాలి అంటే బయాలజీ, దాని తర్వాత కెమిస్ట్రీ చదవాలి, దాని తర్వాత ఫిజిక్స్ చదవాలి. ఓకే, అయితే ఈ పేజ్లో ఉన్న టాపిక్స్ మీరు వదిలేసినా పర్లేదు ఎగ్జామ్కి సంబంధించి. అవును, కరెక్ట్, వదిలేసినా పర్లేదు. ఎందుకంటే బయాలజీ ఒక్కటి పట్టుకోండి, మిగతావన్నీ వదిలేసినా పర్లేదు. ఎందుకంటే లో వెయిటేజ్ వస్తే 1 మార్కు లేదా 2, లేదా 1 మార్క్ కాదు, 1 క్వశ్చన్ లేదా లేదు అన్నట్టే ఉంటుంది ఇందులో. ఓకే, సో బయాలజీలో ఏం చదవాలి, మన 5 టైప్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ, సర్క్యులేటరీ, రిప్రొడక్టివ్, దానికి సంబంధించి చదవండి. దాని తర్వాత బ్లడ్కి సంబంధించి డిఎన్ఏ కానీ ఇవన్నీ మనకు క్లియర్గా, ఆర్బీసీ, రెడ్ బ్లడ్ సెల్స్ కానీ, వైట్ బ్లడ్ సెల్స్ కానీ, వీటికి సంబంధించి బ్లడ్ ప్లేట్లెట్స్ ఏంటి, ఇవన్నీ చూడడానికి ట్రై చేయండి. దాని తర్వాత డిసీజెస్, విటమిన్స్కి సంబంధించి ఒక టాపిక్. దాని తర్వాత సెల్ బయాలజీ అండ్ ప్లానెట్ కింగ్డమ్ బేసిక్స్ ఇంపార్టెంట్, వీటి వరకు చదవడానికి ట్రై చేయండి, మిగతా అన్ని పక్కన పెట్టేసేయండి. ఓకే, ఫిజిక్స్లో సంబంధించి మోషన్, ఫోర్స్, వర్క్ ఎనర్జీకి సంబంధించి, లైట్కి సంబంధించి మేజర్గా మీరు చూసుకోవాల్సింది సెమీ కండక్టర్స్ ఫోకస్, దాని తర్వాత లైట్. ఈ 2 ఇంపార్టెంట్ అండి. మిగతావి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. దాని తర్వాత యూనిట్స్ అండ్ మెజర్మెంట్ చాలా సింపుల్. ఇలాంటి టాపిక్స్ ఆల్రెడీ యూట్యూబ్లో చేసి ఇచ్చాను, ఒకసారి చూడండి కోడింగ్తో. కెమిస్ట్రీలో మనం చూసుకున్నాం అనుకుంటే ఆటమ్స్, దాని తర్వాత మాలిక్యూల్స్, కెమికల్ రియాక్షన్స్, యాసిడ్, బేసెస్ అండ్ సాల్ట్స్ ఇంపార్టెంట్. pH వాల్యూస్ అడుగుతున్నారు, జాగ్రత్త. ఓకే, దాని తర్వాత ఫైనల్గా మానిటరీ పాలసీ, బడ్జెట్. చాలు, వద్దు ఇంకొద్దు. ఎకానమీకి సంబంధించి టైం వేస్ట్ అవుతుంది. ఇన్సూరెన్స్కి సంబంధించి కావాలంటే టైం పెట్టుకోండి. టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్, మనకి ఎనీ టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్లు ఉన్నాయి. దాని తర్వాత మనకి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, డెత్ ఇన్సూరెన్స్ ఏంటి, ఇవన్నీ చూసుకోండి. దాని తర్వాత IRDAI సంబంధించి బాడీ ఉంది కదా, రెగ్యులేటరీ బాడీ ఇన్సూరెన్స్కి సంబంధించి, దానికి సంబంధించి దాని పుట్టుపూర్వత్వం ఎలా ఉంది ఏంటి అని ఒక పేజ్ మెటీరియల్ ఇస్తాను, చూసుకోండి. ఇన్సూరెన్స్ ప్రిన్సిపల్, ఓకే, గుడ్ ఫెయిత్ ప్రిన్సిపల్ కానీ, ఇవన్నీ చాలా ప్రిన్సిపల్స్ ఉన్నాయి, అవన్నీ ఇంపార్టెంట్. డైరెక్ట్గా ఇన్సూరెన్స్ ప్రిన్సిపల్స్ నుంచి లాస్ట్ టైం క్వశ్చన్స్ కనిపించినాయి మనకి. ఓకే, ఇంపార్టెంట్, చూసుకోవడానికి ట్రై చేయండి. ఇవి ఓవరాల్గా మనకు కావాల్సిన టాపిక్స్. మొత్తం మీదగా 70 టాపిక్స్. 70 టాపిక్స్కి మంచి మెమరీ హింట్స్తో నేను మీకు కోర్స్ అవైలబుల్ చేస్తాను. ఈయనకి సంబంధించి PDF టెలిగ్రామ్ ఛానల్లో మీరు కామెంట్ సెక్షన్లో షేర్ ద PDF అని చెప్పి మీరు మెసేజ్ చేస్తే, నేను నెంబర్ ఆఫ్ మెసేజెస్ బాగా ఎక్కువ వస్తున్నాయంటే దీనికోసం ప్రిపేర్ చేయడానికి కూర్చుంటాను. 2 నుంచి 3 రోజులు వర్కౌట్ ఇది ప్రిపేర్ చేయడానికి. సో మీరు బాగా లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు అంటే అప్పుడు నేను మీకు చేయడానికి ఉంటాను. ఎవరో 2-3 కామెంట్ చేశారు, లేదంటే 1-2 కామెంట్ చేశారంటే దానికోసం అని చెప్పి నేను ప్రిపేర్ చేస్తూ కూర్చున్నాను అనుకుంటే మిగతా మెంటర్షిప్ స్టూడెంట్స్కి, లేదంటే టెస్ట్ సిరీస్ ప్రిపేర్ చేసే స్టూడెంట్స్కి ఇబ్బంది అయిపోతుంది. దీనికోసం మీకోసం టైం కేటాయించాలి అంటే కొద్ది కామెంట్ సెక్షన్లో వి వాంట్ PDF అని చెప్పి మెన్షన్ చేయండి. ఓకే, పవర్కి యూనిట్స్ ఏంటి, ఇందాక యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో మనం మాట్లాడుకున్నాం కదా. పవర్కి యూనిట్స్ ఏంటి, సింపుల్గా వాట్ ఏ పవర్ మ్యాన్ అంటూ ఉంటాం కదా, వాట్ ఏ పవర్ఫుల్ మ్యాన్ అంటాం కదా. పవర్కి యూనిట్స్ వాట్స్. ఇలా సింపుల్గా మనకి మెమరీ యూనిట్స్తో యాప్లో కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. రివిజన్ అవసరం లేని కోర్సెస్ మనవి చూడడానికి ట్రై చేయండి. వీడియో నచ్చింది అంటే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
ఇంతవరకు చూసారనుకుంటే నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బై బాయ్.